స్తోత్రం 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 హల్లెలూయా. సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనము 30-31 వరకు చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో మృదు పుచ్చు వారికే రొద్దు పుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండు చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయించినటువంటి మాటలు ఇవి. ఎవరికి శ్రమలు వస్తాయి? హల్లెలూయా. గమనించుదాం, ఆలోచన చేద్దాం. ఎవరికి శ్రమ ఈ భూమి మీద? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు? గమనించండి, మనం అనేకుల్ని చూస్తూ ఉన్నాం ఈ భూమి మీద. అనేకులు ఇప్పుడు చదువుకున్నట్లుగా ఈ విధముగా ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమయ్యా, ఎవరికి జగడములంటే ఇదిగో మద్యపానముతో కాలము ఎల్లబుచ్చుకుంటున్నటువంటి వారికే కదా అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే ఈ భూమి మీద ఎన్నెన్నో చెడు వ్యసనాలు ఉన్నాయి. చెడు మార్గములో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శ్రమలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. గమనించుదాం, ఆలోచన చేద్దాం. చెడు మార్గంలో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో అందరికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. హల్లెలూయా. మరి దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి నమ్ముకొని, దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారికి కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. హల్లెలూయా. శ్రమలు రాకుండా ఉండవని. నువ్వు దేవుణ్ణి ఎరిగినా కూడా, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, యథార్థంగా జీవిస్తూ కూడా, దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని గురించి నువ్వు ప్రకటిస్తూ ఉంటే నీకు కూడా శ్రమలు వస్తాయి. హల్లెలూయా. గమనించుదాం, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ఎరిగి మనం ఏమి పట్టనట్టుగా, మనకెందుకులే అన్నట్టుగా ఉంటే శ్రమల మటుకు రావు. గమనించండి, దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని ఆయన గురించి ప్రకటించాలని ఒక ఆలోచన నీలో ఉందనుకోండి, శ్రమలు వస్తాయి. హల్లెలూయా. అవునగా వస్తాయి. మనకెందుకు లేని నువ్వు సీక్రెట్ గా మందిరానికి వెళ్ళి ఏదో కాలం గడుపుకొని ఇంటికి వచ్చి ఇంకా ఎవరికి చెప్పకుండా ఏమి పట్టనట్టుగా ఉంటే శ్రమల మటుకు రావు. గమనించుదాం. అందుకని ఇక్కడ ఈ లోకములో మనము చూస్తే చెడు మార్గములో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు అనేవి వస్తాయి. ఈ చెడు అనేది సాతానుడు ప్రతి మనిషికి వల వేసి, గాలం వేసి చెడు మార్గములో నడిపిస్తూ ఉంటాడు సాతానుడు. అయితే వాటి నుండి మనము విడిపింపబడ్డాం, తప్పించుకొని దేవుని వైపు వచ్చాం. అయితే దేవుని వైపు వచ్చాము, దేవుని గురించి అనేకులకి తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమలు కూడా మనల్ని వెంటాడుతాయి. సైతానుగాడు శ్రమలు పెట్టాలని చూస్తూ ఉంటాడండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు, ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలుని కన్నా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు దేవుణ్ణి నమ్ముకోక ముందు మంచిగా చక్కగా జీవించాడు. గమనించుదాం. మంచి పండితుడు, మంచి జ్ఞానము కలిగిన వాడు,
వ్యక్తులతో పరిచయం కలిగినటువంటి వాడు ఈ సౌలు అనే భక్తుడు. యెహోవాని నమ్ముకున్నవాడు, యేసు ప్రభువు అంటే నమ్మినటువంటి వాడు. హల్లెలూయా. అటువంటి వాడు ఎప్పుడైతే ప్రభు దర్శించాడో సౌలుని ఎప్పుడైతే దర్శించాడో, సౌలుతో మాట్లాడాడో, ఇక సౌలు యొక్క స్థితి మారిపోయింది. దేవుడి వైపు తిరిగాడు. యేసు ప్రభువే ఆ నిజ దేవుడు, యేసే ఆ యొక్క యెహోవా దేవుడని ఇక యేసు వైపు తిరిగాడు. నిజమైన దేవుడు యేసు ప్రభువే అని తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించడము ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఇక ఆయనకి శ్రమలు రావటము మొదలైంది. హల్లెలూయా. అంతకుముందు శ్రమలు లేవు ఆయనకి. అంతకుముందు లోకములో ఉన్నప్పుడు శ్రమలు లేవు. లోకములో ఉన్నప్పుడు అధికారం కలిగి ఉన్నప్పుడు మంచిగా చక్కగా అన్ని విధాలుగా మేలులు ఆశీర్వాదములతో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, దేవుడి వైపు తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, ఆయనకి కూడా వచ్చేసే శ్రమలు. హల్లెలూయా. ఆయన అనుభవించి తిమోతికి రాస్తూ ఉన్నాడు. రెండో తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ తిమోతికి రాస్తూ ఉన్నాడు పత్రిక. ఏమంటూ ఉన్నాడంటే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తికుని పని చేయము అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ తిమోతికి రాస్తూ ఈ పత్రికను పంపుతూ ఉన్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అన్ని విషయంలో ఇదిగో ఈ యొక్క భక్తుడికి తెలియపరుస్తున్నాడు, తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో అన్ని విషయములలో నీవు జాగ్రత్త, మితముగా ఉండుము అంటున్నాడు. మితము గమనించుదాం. మితముగా ఉండము అంటే అన్ని విషయాలలో మితముగా ఉండమంటూ ఉన్నాడు. శ్రమ పడుము, దేవుని సువార్త పని విషయంలో శ్రమ పడుము, సువార్తికుని పని చేయము. శ్రమ పడుతూ నీవు దేవుని సువార్త పనిని చేయము అని తెలియపరుస్తూ ఉన్నాడు. అన్ని విషయంలో మితముగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. రెండోది సువార్త పని చేయమంటూ ఉన్నాడు. ఇదిగో శ్రమలు వస్తాయి, శ్రమలు పడుతూనే నువ్వు సువార్త పని చేయమంటు. ఆ మాటలు ఎందుకు అంటూ ఉన్నాడంటే, ఆయన ఒక పక్క ఎన్ని అనుభవించాడు. ఆయన సువార్త ప్రకటించాడు, అనేక గ్రామాలు సువార్త ప్రకటించాడు, అనేక శ్రమలు అనుభవించాడు ఈ యొక్క భక్తుడు. అందును బట్టి మరొక భక్తుడికి తెలియపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ శ్రమలు అనేది దేవునిలో ఉండి పడే శ్రమలు వేరు, లోకములో ఉండి పడే శ్రమలు వేరు. లోకములో ఉండి శ్రమలు పడితే నువ్వు పోయేది పాతాళము, నరకానికి. ఇదిగో దేవుని పని చేస్తూ నీకు శ్రమలు వస్తాయి, ఆయనను నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ శ్రమలన్నిటిని అనుభవిస్తూనే సువార్త పని చేయమని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా మరొక మాట చూద్దాం. అక్కడ హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. అందరూ పలకండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ యొక్క హెబ్రీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు. ఆయన గురించి తెలియపరుస్తున్నాడు, ప్రభు గురించి. ఆయన కుమారుడై నుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడట. ఎవరు? యేసు ప్రభు గురించి తెలియపరుస్తున్నాడు. ఇదిగో తాను పొందినటువంటి ఆ శ్రమలను బట్టి ఆయన విధేయతను నేర్చుకున్నాడట యేసు ప్రభు. హల్లెలూయా.
ప్రభువుని ఒకసారి మనము పరిశోధన చేస్తే ఆ ప్రభుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నెన్నో శ్రమలు వచ్చాయి. ఆయనను విధేయత నేర్చుకున్నాడండి. ఒక్కసారైనా సరే ఎదురు మాట్లాడలేదు. ఆయనని ఎన్నో విధాలుగా హింసించినను, ఎన్నో విధాలుగా దూషించినను, ఎన్నో విధాలుగా రాళ్ళు విసిరినను ఆయన ఎదురు మాట్లాడలేదు, తగ్గించుకున్నాడు. ఇంకా కలవసివాడు, తండ్రి వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అంటాడు. విధేయత అనేది ప్రభువుని బట్టి మనము నేర్చుకోగలం. ఈ భూ ప్రపంచంలో ఎవరి దగ్గర ఆ విధేయత కనపడదండి. కనీసం ఆయన పక్కన ఉన్నటువంటి ఇస్కరేతు యూదా దొంగ ఆయనను ఆ డబ్బుల సంచి కూడా ఆయనకే ఇచ్చాడు. చూస్తా ఉన్నాడు. ఆయన గురించి ఇస్కరేతు యూదా గురించి అన్ని తెలుసు ప్రభుకి. ఆయనను ఓర్చుకొని విధేయుడై మౌనంగా ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అందుకని ఈ భక్తుడు తెలుసుకున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని వైపు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయనని పట్టుకొని ఎన్నోసార్లు కొట్టారండి, ఎన్నోసార్లు కొట్టారు, ఎన్నోసార్లు జైల్లో వేయించారు. ఎన్నెన్నో విధాలైనటువంటి శ్రమలను ఆయన భరించుకుంటూ ఉన్నాడు, కానీ వెనక్కి తిరిగిపోలేదు. మళ్ళా హల్లెలూయా అంటూ ఉన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని. హల్లెలూయా. గమనించండి, అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి శ్రమల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వైపు తిరిగిన తర్వాత, దేవుని సువార్త ప్రకటిస్తున్న తర్వాత ఇటువంటి శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఆయనని పట్టుకొని ఎన్నో విధాలుగా హింసించారు. అంతేకాదు ఆయనని జైలుకి తరలించారు, ఓడ మీదగా తరలించారు. ఓడ మీద వెళ్తూ ఉంటే పెద్ద తుఫాను వచ్చింది, ఓడ పగిలిపోయిందంట. ఓడ ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు, రాత్రంతా ఎటు పోవాలో అర్థం కాలేదు, అసలు బతుకుతామా లేదా అన్నటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు. అట్లా ఎన్నెన్నో హింసలు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో భరాయించి ఎన్ని తెలియపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని ఎరిగిన నీకు నాకు మనందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే శ్రమలు వస్తాయి. శ్రమలను అనుభవిస్తూ బలాయిస్తూ ఆయన సువార్తను ప్రకటించమని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ శ్రమలన్నీ సంభవించినప్పుడు మనం ఏమి చేయాలంటే, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంట? శ్రమలు వస్తాయి. లోకంలో వారికి వచ్చేదే మనకు వచ్చేది, మన శ్రమలు వేరు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు, ఇదిగో ఎవరికైనాను శ్రమ సంభవించినట్లయితే అతను ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే మనము వాటి నుండి విడుదల పొందాలి. అందుకని యాకోబు పత్రికలో రాస్తున్నాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలెను. ఏ విధమైనటువంటి శ్రమలు సంభవించినా, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా, అది ఎవరి ద్వారా వచ్చినా, ఏ చీకటి ద్వారా వచ్చినను ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆ శ్రమల నుండి మనము బయటికి రావాల్సిందే. హల్లెలూయా. దేవుని సహాయం ద్వారానే మనము బయటికి రాగలం.
అంతేకాని ఇప్పుడు మార్గము లేదు. లోకంలో వారికి కూడా శ్రమలు వస్తాయి. లోకంలో వారికి వచ్చినప్పుడు వాళ్ళ శ్రమలు ఆ బంధువులకి, తల్లిదండ్రులకి, పెద్దవారికి, ఆ రాజకీయ నాయకులకి, ఇలా అనేకులకి చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరగలేదు కనుక దేవుణ్ణి వారు అడగరు. గమనించరు. మనం దేవుని ఎరిగి ఉన్నాము కనుక మన శ్రమలన్నీ దేవునికి తెలియపరచాలి. అప్పుడే దేవుడు దగ్గర నుండి మనకి సహాయం అనేది వస్తుంది. దేవుడు ఏ విధముగా ఆయన సహాయము పంపిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు వచ్చిన చూద్దాం. యోధా రాసిన పత్రికలు 1వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ కూడా అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు. గమనించండి, నగలు చూడాలి అందరూ. ఎవరికయ్యా శ్రమ అంటే, ఇదిగో అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గంలో నడిచిన వారికి శ్రమ అంట. బిలాము నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి శ్రమ. అలాగే కోరాహు నడిచినటువంటి మార్గంలో ఎవరు నడుస్తారో వారికి శ్రమ. హల్లెలూయా. కయ్యూను, బిలాము, కోరాహు వీళ్ళు ముగ్గురు కూడా దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నారన్నమాట. కయ్యూను మొట్టమొదటిగా గమనించండి, వారి తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి హత్య చేశాడు, చంపివేశాడు అన్నమాట. అటువంటి వారికి శ్రమ. అటువంటి మార్గములలో మీరు నడవకూడదు. అలాగనే బిలాము కూడా దేవునికి వ్యతిరేకముగా, బిలాము మంచి ప్రవక్త, బిలాము ఏది పలికితే అదే జరిగింది. అయితే శత్రువుతో చేయగలిపి ఇదిగో దేవుని ప్రజలకే ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు బిలాము మీదకి కూడా దేవుడు ఉగ్రత వచ్చింది. అలాగనే కోరాహు, గమనించండి, కోరాహు కూడా దేవునికి తిరుగుబాటు చేశాడు. మనం అలాగా ఉండకూడదు. అలాగా ఉంటే శ్రమలు సంభవిస్తాయంట. హల్లెలూయా. అలాగే చివరగా మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. హల్లెలూయా. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని మనకి దేవాతి దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథములో యోహానుకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విధాలైనటువంటి శ్రమలు వచ్చినాను చివరికి ఏమంటున్నాడంటే భయపడకుము, భయపడకుము. లోకంలో శ్రమలు ఉన్నాయి. లోకంలో తప్పు చేసే వారికి, పాపం చేసే వారికి, సాతాను యొక్క మార్గంలో నడిచే వారందరికీ శ్రమలు వస్తాయి. అయితే నువ్వు దేవుని ఎరిగిన నీవు నేను మనందరము కూడా దేవుని గురించి అనేకులకు ప్రకటిస్తే శ్రమలు వస్తాయి. అయినను భయపడకు, ప్రార్థన చేయమంటున్నాడు. నీకు శ్రమలు సంభవిస్తూ ఉన్నాయా? ప్రార్థన చేయి, వాటి నుండి నేను విడిపిస్తా, తప్పిస్తా, రక్షిస్తాను అని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో భయపడకము అంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా భయపడకము. భయం ఏం చేస్తుంటే భయము మానవుడిని కుంగదీస్తుంది. భయపడగానే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం రాగానే ఏమైందంటే ఇక దేవుడు చేయవలసిన కార్యములన్నీ ఆగిపోతాయి. అక్కడ గమనించండి, ఆ పేతురుతో
నీళ్ళ మీద ప్రభువుని చూసినప్పుడు భూతం అనుకున్నాడు. లేదు తర్వాత ఇదిగో నేనే నువ్వు నడిచి రమ్మన్నప్పుడు ఈ యొక్క పేతురు నీటి మీద ప్రభువా నువ్వే అయితే నన్ను నడిపించు అంటాడు. ప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే నీళ్ళ మీద నడిచాడు. కొంచెము అటు ఇటుగా చూచాడు. చూడగానే నీళ్ళన్నీ సముద్రం వైపు చూడగానే అక్కడికి ఏమైందంటే భయం వచ్చేసింది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఎమ్మటే అవిశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో అతను మునిగిపోసాగాడు. అయితే ప్రభువు చేయబట్టుకొని ఎమ్మటే లేపాడు. వదిలిపెట్టడాన్ని గమనించండి. భయపడకూడదు. భయం ఏం చేస్తుందంటే మనిషిని పొంగదీస్తుంది. భయము మనిషిని నాశనం చేస్తుంది. భయము ఇక ఎన్నో విధాలైనటువంటి శ్రమలకు కారణముగా నిలబడుతుందండి. హల్లెలూయా. అందుకని ఎన్ని విధాలైనటువంటి శ్రమలు సంభవించినను భయపడవద్దు. హల్లెలూయా. దేవుని గురించి నీవు నేను మనందరము దేవుని మాటలు అనేకులు చెప్తూ ఉంటే శ్రమలు సంభవిస్తాయి. నిజ దేవుని గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు అవి మనకి అర్థము కావు, అంతుపట్టవు, శ్రమలు సంభవిస్తాయి. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు జీవితంలో అయ్యే జరిగాయి. ఇక ఆయన చివరికి ఎలా మరణించాడంటే ఆయన తలని అపోస్తలుడైన పౌలు గారిని ఆయన తల మొత్తు మీద పెట్టి కత్తితో పెద్ద కత్తితో వేసి తల అవతల వైపు, చిన్న శ్రమలు కాదు. ప్రభు యొక్క 12 మంది శిష్యులందరూ కూడా హింసల పాలైపోయారు. ఎందుకు వారికి అంత శ్రమ? ఎందుకని గమనించండి. శ్రమలు వస్తాయి. అయితే ఈ లోకంలో శరీరమును ఏమి చేసినా భయపడకు అంటూ ఉన్నాడు. దేహమును ఈ శరీరమును చంపేవాడికి నువ్వు భయపడవద్దు. శరీరమును దేహమును ఆత్మను చంపేవాడికి భయపడము. హల్లెలూయా. లోకంలో వారు శరీరాన్ని తీసివేయగలరు కానీ ఆత్మని ఏమీ చేయలేరు. ఈ ఆత్మకి పరలోకం అనేది ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యం అనేది ఉన్నది. నిత్యము అంతము లేని రాజ్యం అది. బంగారు వీధులు కలిగిన రాజ్యం అది. దానికోసము ఎన్ని శ్రమలు వచ్చినా బలాయించాలని ఇక్కడ భక్తుడు మనకి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండి శ్రమ పడుము, స్వార్థికుని పని కొనసాగించు అని చెప్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో మితముగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, మితముగా ఉండాలి. మాట్లాడే విషయంలోను, తినే విషయంలోను, మాట్లాడే విషయంలోను, మనము చేసే పనుల విషయంలోను, అన్ని విషయములలో మితముగా ఉండాలంట. మితముగా ఉండాలంట. శ్రమలు వస్తాయి. శ్రమలన్నీ బలాయిస్తూ ఉండాలంట. దేవుని సువార్త పని మటుకు ఆపకుండా చేస్తూ ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎవరు ఊరుకోరు. ఊరుకోగలిగి ఇంతకుముందు అయితే నేను ఎక్కువ చెప్పేది, ఇప్పుడు తక్కువ చెప్తాను. కానీ ఇంతకుముందు ప్రభువుని అడిగా, ప్రభువా ప్రతి ఆదివారము ఒక వ్యక్తిని నా ద్వారా మందిరానికి తీసుకోవాలి అని ప్రభువుని అడిగితే, అప్పుడు నేను జోసెఫ్ దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు అసలు ఇక చీకటితో లేసి ఆలోచన చేస్తుంట, ఎవరిని తీసుకెళ్దామా అని ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఇక వాడు ఎంట పడతా వారం రోజులు వాడు ఎంట పెడితే వాడు ఇంకా వారానికి మందిరానికి వస్తాడు. హల్లెలూయా. అట్ట కొన్ని వారాలు, ప్రతి వారం కొత్తని తీసుకుపోయి మందిరంలో కూర్చోబెట్టు. అంత శ్రద్ధగా ఉండేది. ఇప్పుడంటే ఇంకా అనేకమైన శ్రమల వలన ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఇంతకుముందు అయితే చాలా బాగుండేవాడిని, చాలా భక్తిలో. గోరెడ్డిపల్లి జంక్షన్ ఎక్కడ, మార్కాపురం అవతల చాలా దూరం. అక్కడ ప్రార్థన ఉందని తెలిసింది. 10ంటికి బయలుదేరాం బండి మీద. సుమారుగా 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు. ఇప్పుడు కొద్ది దూరం పోవాలన్నా ఏం పోతుందే అని స్వభావం వస్తాం. గమనించండి. అంటే శ్రమలను బట్టి అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనం దేవుని గురించి చెప్పకుండా
ఉండలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కూడా చెట్టు గారు అని చెప్పి ఒక ఆయన మందుల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తాను. ఇంకో ఆయన వచ్చింది ఆర్ఎస్ శాస్త్ర ఆయనకి చెప్తామంటే వ్యతిరేకంగా మాట్లాడతాడు అనుకున్నా కానీ పెద్ద ఆయన బాగా విన్నాడు మనసులో వచ్చుకుంది. హల్లెలూయా. అంటే దేవుడి మాటలు అనేకులకు చెప్తూ ఉంటే మనకు అర్థమవుతుంది దేవుడిని బిడ్డ దేవుడు ఎన్నుకున్న వారైతే వారు ఆయన శ్రద్ధగా వింటారు. దేవుడికి వ్యతిరేకమైన వారైతే ఎమ్మటే రివర్స్ మాట్లాడినప్పుడు మనము సర్దుకోవాలి. ఎందుకంటే పొందుల ముందు ముత్యాలను వేయవద్దన్నాడు. ఈ ముత్యం లాంటి మాటలు పొందుల ముందు వేస్తే ఏమైతే అవి తొక్కేస్తాయి, వాడికి తెలియదు కాబట్టి. హల్లెలూయా. అందుకని మనం దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వార్థ మాటలు, నిజ దేవుని మాటలు ఎక్కడ చెప్పినా కూడా మెలకువకుండి జాగ్రత్తగా వినేవారైతే నువ్వు ఖర్చు పెట్టేలా వాడు ఎంటపడి వాడిని రక్షించవలసిన అవసరము మనకుంది. అవసరమైతే మనం ఖర్చు పెట్టి కూడా ఒక ఆత్ముడు దేవుడి మందిరానికి నడిపించటము ఎంతో మంచిది. హల్లెలూయా. అందుకని మనకి శ్రమలైతే వస్తాయి. శ్రమలు వస్తున్నాయి అని మానుకోకూడదు. శ్రమలు వస్తున్నాయని మానుకోకూడదు. ఎందుకంటే ఈ రూటే మంచి మార్గం ముళ్ళ మార్గం ఇది. అనేకమైన శ్రమలు వస్తానే ఉంటాయి. అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. బ్రతికిన చేప వలె ఎదురుకుంటూ వెళ్ళాలి, కానీ కొట్టుకొని పోకూడదు. చచ్చిపోయిన చేప. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని శ్రమలు మనం అనుభవిస్తానే నేను అనుకుంటాను. ఈ శ్రమలు ఎప్పుడు పోతాయి? ఇప్పుడు అనుకుంటాను శ్రమలు పోయేవి కాదు. అనుకునేవాడిని శ్రమలు ఎప్పుడు పోతాయా, నేను ఎప్పుడు బాగుంటానా, ఎప్పుడు సేవ బాగా చేద్దాం అనుకునేవాడిని. ఇప్పుడు ఆ మాట రావట్లే. ఎప్పుడు ఉండేటట్టుంది. ఇంకా మనం ఎక్కువ చేసే కొన్ని సేవ ఎక్కువ వచ్చేటట్టుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. హల్లెలూయా. ఎన్ని శ్రమలు ఉన్నాను దేవుణ్ణి తెలుసుకున్నాం. మనము ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదు. అవిశ్వాసంగా మనం ఉండకూడదు, బలహీనముగా ఉండకూడదు. బలవంతుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చిన ముందుకు వెళ్ళాలని ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. భయపడకము, శ్రమలకు భయపడకము అంటూ ఉన్నాడు. ఈ మాటలు ప్రభు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, యెహోవా దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రముల తండ్రి యేసయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. ఇదిగో నాయన అపోస్తలుడైనటువంటి పౌలుని నాయన ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు ప్రభా. నా తండ్రి ఆయనని నువ్వు ఎన్నుకొని నా తర్వాత ప్రభా, అతన్ని నువ్వు దర్శించిన తర్వాత ప్రభా, అతను నిన్ను ఎరిగిన ఆయన నిజ దేవుడు యేసుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభా, అనేక శ్రమలు అతనిని ఎంటాడాయి ప్రభా. అయ్యా నిన్ను ఎరగినప్పుడు అతనికి శ్రమలు లేవయ్యా. నిన్ను ఎరగినప్పుడు నాయన ఎంతో ఘనత కలిగి జీవించాడు ప్రభా. ఇదిగో నిన్ను ఎరిగిన తర్వాత ప్రభా ఎన్నో శ్రమలు నాయన, ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు ప్రభా. ఎన్నో మార్లు నాయన రాళ్లతో కొట్టబడ్డాడు ప్రభా. ఎన్నో పర్యాయములు నాయన నిద్ర లేదు ప్రభా. ఎన్నో విధాలుగా శ్రమలు అనుభవించిన కూడా ప్రభా. ఇదిగో నా తండ్రి నిన్ను ఎరిగిన గొప్ప దేవుడు అయ్యా నీవు. అయ్యా నిన్ను ఎరిగిన ఆయన నీ స్వార్థ ప్రకటించడం ఆపలేదు ప్రభా. ఇదిగో ప్రాణాల మీదకి వచ్చిన కూడా ప్రభా ఆపక నీ స్వార్థ నిత్య సువార్తను ప్రకటించాడు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడా, మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నారయ్యా, ఎన్నుకున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో యాకోబు పత్రికలో ప్రభా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించి
భావించిన అతడు ప్రార్థన చేయవలని ప్రభా. అయ్యా ఇదిగో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఇదిగో ప్రార్థన చేయవలనని ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయనా ప్రకటన గ్రంథంలో ప్రభా యేసయ్య 2:9 వచనంలో ప్రభా ఇదిగో నా తండ్రి శ్రమలకు భయపడకము అంటున్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రాలు తెలియవరుస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడా ఇదిగో మీకు వచ్చే శ్రమలకు మీరు భయపడకుడి అని ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు రాయించిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా లోకంలో ఉన్న వారికి శ్రమలు వస్తాయి నాయన. చెడు మార్గంలో నడిచే వారికి శ్రమలు వస్తాయి ప్రభా. అయితే నిన్ను ఎరిగి నిన్ను నమ్ముకొని నీ మార్గంలో జీవిస్తూ అయ్యా ఇదిగో నిన్ను గూర్చి ప్రకటన చేస్తూ ఉండగా నిన్ను గూర్చి స్వార్థ ప్రకటిస్తూ ఉండగా కూడా శ్రమలు వస్తాయని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా పాడుకున్నాను నేర్చుకుందాం. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మడల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మడల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్య నేను ఎన్నెంతగాని ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నేను ఎన్నెంతగాని ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా. కూర్చున్నాం. మోకరించినట్లయితే పరలోక ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే పరలోక ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి ఎంతవరకు ప్రభా నడిపించే వందనాలు స్తోత్రాలు. ఎప్పుడు మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచండి. యేసు మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయి. రుణస్తులను మేము క్షమించిన ప్రకారము రుణములను క్షమించు. మమ్మును శోధనలకి లేక దుష్టుడి నుండి మమ్మును
రప్పించు. ఏలయనగా రాజ్యము, బలము, మహిమయు నీవయున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. రాజుకి, రాజుల రాజుకి, రాణయుని యేసయ్యకి హల్లెలూయా. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణాధిపతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.